సికింద్రాబాద్ జీహెచ్ఎంసీలో విలీనం ద్వారానే కంటోన్మెంట్ లోని అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను బోయిన్పల్లిలోని అంబేద్కర్ కూరగాయల మార్కెట్ యార్డ్ లో కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మార్కెట్ యార్డ్ లో ఉన్న తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ లోని రైతులు, కమిషనర్ ఏజెంట్లు, హమాలీల ముఖ్యమైన సమస్యలు డ్రైనేజీ, త్రాగునీరు, మరుగుదొడ్ల సమస్యలను వీలైనంత తొందరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ని కమిషన్ ఏజెంట్ వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళతోటి కలిసి సాధక బాధకాలు వినడం జరిగింది. వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, పరిస్థితి ఏంటని వాళ్ళు వివరించడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి వారు చెప్తున్నారు డ్రైనేజ్ ఇష్యూ, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉందని. గతంలో కూడా ఎన్నోసార్లు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పడం జరిగింది. కావున ఇప్పుడు మనందరి ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పాలనలో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఈ సమస్య కూడా రాష్ట్రంలో మార్కెట్లలో ఒకలాగుంటే మన కంటోన్మెంట్ లో మన గౌరవించే విషయం ఏంటంటే మార్కెట్ యార్డ్ ఉండడం. అలాంటి మార్కెట్ యార్డ్కి ఈ సమస్యలు ఉండడం బాధాకరం. ఇది కూడా రాష్ట్రం అధీనంలో ఉంటే బాగుండేది. జిహెచ్ఎంసీలో కావడం దురదృష్టకరంగానే వీరు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సరిగా కావాల్సిన వసతులు వాళ్ళు ఏర్పాటు చేయలేకపోతున్నారు. అందు గురించే మీరు గత ఎలక్షన్లో కావచ్చు ఎన్నో రోజుల నుంచి మేము కంటోన్మెంట్ సివిల్ ఏరియాని జిహెచ్ఎంసీలో మెర్జ్ చేస్తేనే సమస్యలు పరిష్కారం అయితే చెప్తున్నాయి. అది కూడా మెర్జ్ అయితేనే వీళ్ళకు కూడా సమస్య పరిష్కారం అవుతుంది. మెర్జ్ అయినా కాకుండా అది జరగాల్సిన ప్రక్రియ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా నిధులు తీసుకొచ్చి ఇలా డ్రైనేజ్ ఇష్యూ, త్రాగునీటి ఇష్యూ రిజాల్వ్ చేస్తాం. లేకుంటే సంబంధిత మంత్రివర్యులైనా తీసుకొచ్చి ఒకసారి వారు కూడా చూపించి వివరించి వారి దృష్టి కూడా తీసుకొచ్చి వాళ్ళ నిధుల నుంచి అయినా డెవలప్మెంట్ చేస్తాం.